చేసుకోకపోతే, వస్తున్న మార్పులు తెలుసుకోకపోతే గ్రోత్ అవ్వలేదు. స్మార్ట్ వర్క్ ఇదంతా పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. లేడీస్ అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు బిజినెస్. లేడీస్ ఎట్లా బిజినెస్ చేయొచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎలా అంటే, ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక మంచి శారీ కట్టుకొని వెళ్ళారనుకోండి. మీరు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారంటే, ఇప్పుడు గూగుల్ లొకేషన్ ఉంది, కానీ వాళ్ళు అడిగితే ఆ టైంలో షాపు ఓనరు ఎన్ని కలర్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఏ టైంలో షాప్ ఓపెన్ చేస్తాడు, ఏ టైంలో పోతే నీకు డిస్కౌంట్ వస్తుంది, ఏ టైంలో ఎవ్రీథింగ్ అంతా అడగకముందే చెప్పేసి. సో లేడీస్కి పేషెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత మీరు చూడండి, లేడీస్ బిజినెస్ ఎందుకు గ్రోత్ అవుతారు అంటే ఈ ఫీల్డ్లో, బాయ్స్ ఏంటంటే జస్ట్ ఓన్లీ హాల్ వరకు వెళ్ళి మాత్రమే మాట్లాడగలరు. అదే లేడీస్ అయితే కిచెన్ రూమ్కి వెళ్ళి వాళ్ళతో వెళ్ళి మాట్లాడగలరు, బెడ్రూమ్కి వెళ్ళి వాళ్ళతో వెళ్ళి మాట్లాడగలరు, అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడగలరు. కానీ బాయ్స్కి యాక్సెస్ ఉండదు జెంట్స్కి. సో ఎక్సలెంట్ గ్రోత్ అవుతున్నారు ఈ ఫీల్డ్లో. నాకు తెలిసిన చాలామంది కొలీగ్స్, నా ఫ్రెండ్స్ ఈ ఫీల్డ్లో లేడీస్ ఈ ఫీల్డ్లో. కొంచెం ఏమంటే పేషెన్సీ ఉండాలి, నేర్చుకునే తత్వం ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, మీకంటే ఇంకా ఎవరు చెప్పరు అనే మనస్తత్వం మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లో సక్సెస్ అవుతుంది. లేకపోతే మనం సక్సెస్ అవ్వలేదు. ఒకటే, జెంట్స్ కంటే లేడీస్ ఎక్సలెంట్ బిజినెస్ చేయొచ్చు ఈ ఫీల్డ్లో. ఎక్కువ యాక్సెస్ ఉంటుంది లేడీస్కి జెంట్స్ కంపారిజన్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్లో. కానీ దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించుకున్న వాళ్ళు ఎక్సలెంట్ బిజినెస్, ఈజీగా బిజినెస్ చేస్తారు. సో స్ట్రాటజీస్ ఉంటాయి. స్ట్రాటజీస్ అంటే ఉదాహరణకు ఏ టైంలో కస్టమర్తో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఏ కస్టమర్తో ఎలా మాట్లాడితే మనకు కన్విన్స్ అవుతారు, ఏ టైంలో ఏం చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఆయన ఏ టైంలో ఫ్రీగా ఉంటాడు, ఏ టైంలో ఫ్రీగా ఉండడు. కస్టమర్ యొక్క ఓరియంటేషన్లో మనం స్ట్రాటజీస్ ఉపయోగించాలి. లీడ్ జనరేషన్ విషయంలో కావచ్చు, తర్వాత ఆ ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేయడం విషయంలో కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ గ్రోత్. అప్పుడు మనము గ్రోత్ అవుతాం. ఇదంతా అవ్వాలంటే సైలెన్స్ పెట్టుకున్నానా, సైలెన్స్లో పెట్టుకోండి, డిస్టర్బ్ చేయదు. సో ఇదంతా అవ్వాలి అంటే టైం పడుతుంది, నేర్చుకోవాలి. సేల్ అనేది ఈజ్ అ సెకండరీ. ఫస్ట్ లర్నింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. లర్నింగ్ చేయకుండా రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు బ్లండర్ మిస్టేక్స్ ఏంటంటే, ఏం మిస్టేక్ చేస్తున్నామంటే, ఈరోజు వస్తాడు 1 మంత్లో 1 lakh కావాలంటారు, ఈరోజు వస్తాడు 2 months చూస్తారు, 3 months చూస్తారు, మళ్ళీ పోతారు, మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అవుతారు, నచ్చిన ఫీల్డ్లో జాయిన్ అవుతారు. ఏం లాభం? పోతే ఇప్పుడు పో, ఏ టెన్షన్ లే, ఇంకో కొత్తలో సర్వీస్ ఇస్తాం. అవునా కదా. నేర్చుకుంటే వదలొద్దు. పట్టరాదు, పట్టు విడవరాదు. ఒకవేళ పట్టు విడిస్తే చచ్చిపో, పడితే గట్టి పట్టుకో, లేకపోతే వదిలేసి, ఏ బాధ లేదు. నీకు డబ్బు కావాలంటే గట్టిగా పట్టుకో, లేకపోతే అవసరం. క్లియర్, వెరీ వెరీ క్లియర్. ఇది క్లారిటీ ఆఫ్ సక్సెస్. నీవు సక్సెస్ అవ్వాలి అనుకుంటే, నీ సొసైటీలో నీకంటూ ఒక పేరు రావాలన్నా, నీకంటూ ఒక లీడర్గా నువ్వు ఎదగాలన్నా, నీకు కావాల్సింది ఏంటి? ఒక క్లారిటీ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? సేల్, డబ్బులు తర్వాత వస్తాయండి ఈ రియల్ ఎస్టేట్లో. లర్నింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఈ రియల్ ఎస్టేట్లో చాలామంది ఏమైందంటే రండి మేడం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, కరోనా బ్యాచ్ చదవకపోయినా పాస్ చేసేసింది, చదవకపోయినా కరోనా బ్యాచ్. మన ఈ రియల్ ఎస్టేట్లో వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చిన నెల రూపాయలనే నాకు సేల్ రావాలి. డిటిసిపి అంటే తెలియదు, హెచ్ఎండి అంటే తెలియదు, జిహెచ్ఎంసి అంటే తెలియదు, ఓఆర్ఆర్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నదో తెలియదు, ఎగ్జిట్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. ₹1,00,000 కావాలి. ఎట్లా వస్తుంది చెప్పండి. నేను నిజం చెప్తున్నానండి, నా అదృష్టం ఈ ఫీల్డ్లోకి రావడం. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను అనుకుంటాను. నేను ఆ లెక్చరర్ జాబ్ చేసి ఇంక్రిమెంట్స్ కోసము చచ్చిపోయినానండి. నేను ఎప్పుడు వదిలేస్తా ఈ ఫీల్డ్ అనుకున్నాను. నేను ఆ జాబ్ని ఎప్పుడు, ఈ జాబ్ని వదిలేసి నాకు ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అనుకున్నాను. అదే నాకు ఇందులో సక్సెస్ చేస్తుంది. కానీ కంఫర్ట్ జోన్లో ఉంటున్నాం చాలామంది. మనం చేస్తున్న బ్లండర్ మిస్టేక్.
4 సీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ మనకు ఫెయిల్ అవ్వడానికి ఒక 4 సీస్ ఉంటాయి. ఒకటి కంఫర్ట్ జోను, చేంజ్ కోరుకోము, తర్వాత క్లారిటీ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. వీటి వల్ల మన గ్రోత్ మనమే నరికేసుకుంటాం, మన కొమ్మని మనమే నరికేసుకుంటాం. దాన్ని మనం 4 సీస్ అంటాం. మన ఫార్ములా రియల్ ఎస్టేట్లో చాలా ఫార్ములాస్ ఉంటాయి. బిజినెస్లో ఎవ్రీ మీటింగ్ 1 to 3 ఫార్ములాస్ మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు చెప్పింది మళ్ళీ నెక్స్ట్ 15 డేస్కో నెక్స్ట్ 10 డేస్కో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వవు, చేంజ్ అవుతూ ఉంటాయి. సాయిలీల మేడం మీకు ఎప్పుడన్నా సేల్ చేయాలని అడిగినానని ఏ రోజు కూడా నేను సేల్ చేయండి అడగలేదు. నేర్చుకోవడం ఇంపార్టెంట్. నేర్చుకుంటే మీరే సేల్ చేస్తారు. మీకు ఆల్రెడీ ఒక లీడర్గా ఎదుగుతారు. అది కావాలి మనకు. సేల్ అనేది సెకండరీ. ఫస్ట్ యు లెర్న్ మోస్ట్. ఎక్కువ నేర్చుకుంటే ఈజీగా కస్టమర్తో మనం వెళ్ళిపోవచ్చు. సో మనం ఫెయిల్యూర్ అవ్వడానికి సీస్ ఆఫ్ ఫెయిల్యూర్. నెంబర్ 1 కంఫర్ట్ జోన్. చేంజ్, క్లారిటీ, కమిట్మెంట్. కంఫర్ట్ జోన్ అండి. మనమే తెలియకుండానే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఏదన్నా కరోనా లాంటిది మహమ్మారి వచ్చినప్పుడు, అరే మన లైఫ్ ఇంకొక సెకండ్ ఆపర్చునిటీ ఏదన్నా వెతుకొని మెల్లగా వర్క్ స్టార్ట్ చేస్తే మనం గ్రోత్ అయ్యే వాళ్ళం కదా. అవునా కదా సార్? కరోనా రాకంటే ముందు